ఫ్రెండ్స్, నేను మీ క్రేజీ కృషిక. ఈరోజు మేమైతే ధవళేశ్వరం బ్యారేజ్కి అయితే వచ్చేసాం. ఈ మధ్య కురుస్తున్న భారీ వర్షాలకు బ్యారేజ్లో అయితే గేట్లు ఎత్తారు. సో మేమైతే చూడడానికి అయితే వచ్చేసాం. చూడండి ఫ్రెండ్స్, వాటర్ అయితే వదిలేశారు. చాలా ఫ్లో అయితే వస్తుంది వాటర్. అందరూ అయితే చూడడానికి వచ్చేసాము. చాలా మంది జనాలు అయితే ఇక్కడ వచ్చారు. గోదావరిలో అయితే భారీగా వర్షం వచ్చి చేరిందనమాట, వరద నీరు. అందుకనే గేట్లు అయితే ఎత్తేసారు. చూడ్డానికి అయితే చాలా బాగుంది. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. లాస్ట్లో చేపల మార్కెట్ అయితే చూపిస్తాను. సూపర్ ఉంటుంది ఈ వీడియో. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, కోతులు ఎలాగొస్తాయి. ఇక్కడ ఎవరో జొన్నపోతలు తిని పడేస్తుంటే కోతులు తీసుకొని తినేస్తున్నాయి. వర్షాకాలం కదా, అందరూ జొన్నపోతలు తింటున్నారనమాట. ఇక్కడ జొన్నపోతలు కూడా అమ్ముతున్నారు. మనం అయితే అలా ముందుకెళ్ళి ఒకసారి చూసేసి వద్దాం. చూడండి ఎంతమంది జనాలు వస్తారో. ఫోటోలు వీడియోలు అయితే తీసుకుంటున్నారు. బ్రిడ్జ్ అయితే అస్సలు ఖాళీ లేదు. లైన్గా చివరి వరకు అసలు జనాలే ఉన్నారనమాట. కార్లు, అన్ని బైకులు అన్నీ ఇంకా వరుసగా పెట్టేశారనమాట. ఇప్పుడు మనం సెంట్రల్లోకి అయితే వచ్చేసాము. ఒకసారి ఆగైతే చూద్దాము. నేనైతే ఇంటి నుంచి మురి మిక్చర్ చేసుకొని తెచ్చానమాట, తింటున్నాను ఇప్పుడు. వర్షాకాలం కదా, బయట తినకూడదు, అందుకనే ఇంటి నుంచే తెచ్చుకున్నాను. మనమైతే రోడ్ అవతల కడ వెళ్ళి అయితే ఒకసారి చూద్దాం. ఇదిగోండి, ఇదే అన్నమాట అవతల వైపు. గేట్లు ఎత్తడం వల్ల వాటర్ చూడండి ఎంత ఫాస్ట్గా వచ్చేస్తుందో. ఇప్పుడైతే మనం బ్రిడ్జ్ కిందకైతే వచ్చేసాము. చూడండి వాటర్ ఫ్లో. ఇక్కడే మనకి చేపల మార్కెట్ అయితే ఉంటుంది. పదండి వెళ్దాం. ఇక్కడ బోట్లలో తెచ్చేసి ఫ్రెష్గా అయితే అమ్ముతారు. వర్షం పడింది కదా, చేపలు ఎక్కువ పడినాయి, అందుకనే ఎక్కువ మంది జనాలు వచ్చారు. ఈ బ్యారేజ్ చూడడానికి వచ్చిన ప్రతి ఒక్కరు ఒకసారి చేపల మార్కెట్ కూడా చూసి వెళ్ళిపోతున్నారు.
చూడండి చేపలు అయితే బతికే ఉన్నాయి, కదులుతున్నాయి. అదిగోండి ఆ పక్క సంచి నిండా చేపలే ఉన్నాయి, బేరాలు ఆడుతున్నారు. ఇంతకు ముందు మీలో ఎవరైనా ఇక్కడికి వచ్చినట్లయితే కామెంట్ పెట్టండి. ఇక్కడ చూడండి ఎన్ని రకాల చేపలు ఉన్నాయో ఒకే దగ్గర. ఇదిగోండి ఇక్కడ ఎంత పెద్ద చేపలు ఉన్నాయో, పెద్ద పెద్ద రొయ్యలు కూడా ఉన్నాయి. రొయ్యి మీసాలు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. అన్ని పెద్ద రొయ్యలే చూసుకోండి. జత ఎంత రాదమ్మా మాసం. సో చూసారు కదా ఫ్రెండ్స్ నా వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా కమెంట్ మాత్రం చేయండి. అంతేకాకుండా సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. నేను మీ క్రేజీ క్రిష్క. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.